సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే మా వెదురుపాకులు అయితే దేవి నవరాత్రుల సందర్భంగా సాల్ అయితే వేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండానే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్లు తప్పకుండా వస్తాయి, మీకు వీడియోలు అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి. దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన సందర్భంగా ఇక్కడ సాల్ అయితే వేస్తున్నారు. హెవీగా అయితే వేస్తున్నారండి ఈ సంవత్సరం. మొత్తం రోడ్డు అంత సైజ్ వచ్చింది ఈ సంవత్సరం. ఫస్ట్లో పాకేసేవారు, ఇప్పుడు రైలింగ్ కట్టేసారు శుభ్రంగానే. గొడవ ఉండదు వర్షం వచ్చినా కట్టనే. దీని మేకింగ్ వీడియో కట ఉండి కొలిది వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సిస్టమ్ మొత్తం కావాలితే ఎట్లు గట్లకి ఇప్పేసుకోవచ్చు, మళ్ళీ పక్కన వేసుకోవచ్చు. ఈ సంవత్సరం బాగుండీలు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. సో ప్లేస్ అయితే చాలా పెద్దదే. అలాగే స్టేజ్ కూడా ఉంది అమ్మవారిని పెట్టడానికే. ఇది కూడా సొంతంగానే చేశారు. కిరణ్, ఈ సంవత్సరం వేస్తున్నాం అలా? లేదు నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇక్కడైతే లైటింగ్ మొత్తం ఆచులు గట్రా రెడీ చేసుకుంటున్నారు. మొత్తం అన్నీ చూసుకుని దగ్గరుండి చేసి దీనే క్లియర్. ఎక్కడి వరకు వచ్చినాయి పనులు? అక్కడ దాకా వచ్చినాయి. కంకర మొయ్యి నువ్వు ఫ్రాన్స్ అలాగంటారు. సీన్ క్లియర్ యూత్ ప్రెసిడెంట్ అనమాట. మొత్తం దగ్గరుండి చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం గట్టిగా ఆడుతున్నారు. వచ్చే సంవత్సరం సెంట్రల్ వేసి పెట్టేస్తారంట మీ సపోర్ట్ ఉంటే అండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. స్విమ్మింగ్ పూల్ అండి. కోనేరు కింద ఇడద్దామా? కోనేరు లోపల సెంట్రల్ వేసి సో ఇప్పుడైతే గేట్లు అయితే చేస్తున్నారు. అంటే మనకి మొక్కకే నా పరకమా ఏదోటి దీని కూడా గట్టిగా అనుకో. ఏంటి గాలికి అంటే గాలి ఉంటే రేకేద్దామని చెప్తుంది. రేక్ కాదు, ఎదురు అంతగా నీ సంవత్సరానికి ఏదైనా కావాలి ఇలా మొక్క ఎదురండి చెప్తాం. లోపలించండి ఇచ్చిందండి. మొత్తం చుట్టేపులు ఇలా వస్తుంది. జస్ట్ ఇవి కూడా ఈ రేకు కూడా ఇప్పేసుకుని తీసుకోవచ్చు. ఈ గాడిలోకి పెట్టేసుకుని లేపుతో వచ్చేస్తుంది. ఈ చెట్టు మొత్తం ఈ రేకు మొత్తం లేపుతో వచ్చేస్తుంది. మళ్ళీ గాడిలోకి పెట్టేసుకుంటే ఫిక్స్ అయిపోద్ది. మొత్తం పైన ఒక గాడి, కింద ఒక గాడి, మొత్తం అలా సెట్ చేశారు. మొత్తం బ్యాక్ సైడ్ ఇది జస్ట్ ఎత్తు కోసం అని పెట్టారు. ఒక 2 ఇటుక వరుసల్లో కట్టి దాని మీద ఫిక్స్ చేశారు అంతే. జస్ట్ ఇది అమ్మవారికి పీఠం. ఫస్ట్లో ఎక్కడ ఉండేది అమ్మవారి పీఠం సాల్ ఎక్కడ ఉండి చిన్నది వచ్చేది అనమాట అంతే. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేటప్పుడు బళ్ళు వెళ్ళిపోయి సైకిల్ వెళ్ళిపోయేది, భవనీలకి ఇబ్బంది అయ్యేది. అందుకని ఇంకా రోడ్డు మొత్తం బ్లాక్ చేసారు. ఇంకా జస్ట్ ఒక్క మనిషి ఇలా వెళ్ళాకుంటారు అంతే. మిగతాదంతా సూపర్ వచ్చింది. పైన ఇంకా బరకం కట్టాలి. షెడ్ కూడా
పెద్దది వచ్చింది. ఇంకా ఇదేమో అమ్మవారిని ఇక్కడ పెడతారు శుభ్రంగా. ఇది కూడా స్టాండర్డ్ చేశారు, ఇంక ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో గట. తర్వాత దేవి నవరాత్రులు అయిపోగానే మళ్ళీ వీటిగా ఏ పాటలుగా ఆ పాటలు తీసుకొని పక్కన ఉబ్బడి చేసుకుని వచ్చే సంవత్సరం కూడా వాడుకోవచ్చు. మధ్యలో డెకరేషన్ వస్తుంది, పైన కూడా రేకు వేసుకోవచ్చు. కానీ చుట్టూరు రేకు, పైన రేకు అంటే ఉడికి మామూలుగా ఉండదు లోపల. అందుకని పైన క్లాత్లు కడతారు అనుకుంటా. ఇంకా పని ఉంది, వర్క్ ఇంకో 2 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. బరకలు ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అడ్జస్ట్ ఫ్యాన్లు కూడా తెచ్చారు, గొడవ ఉండదు. ఇంకా మొత్తం ఒక్క పోతగానే ఏముండదు. 3 ఫ్యాన్లు తెచ్చారు. అడ్జస్ట్ ఫ్యాన్లు 2, ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చారు. ఇది చేస్తే బాగుంటుంది. వీడియోలు మాత్రం డైలీ వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాము. గేట్లు అయిపోయినాయి. ఇంక మరి గేట్లు కూడా ఫిక్స్ చేస్తారు ఆల్మోస్ట్. గేట్లు కూడా ఫిక్స్. చిన్న పనులన్నీ త్వరగా కంప్లీట్ అయిపోతున్నాయి. బయటికి లోనికి 2 చోట్ల తిరిగేస్తున్నాయి. సరిపోతా మధ్యలోనే లైట్గా లాక్కో, అక్కడికి వెళ్ళాక లాక్కో, దాన్ని తీసుకుని అప్పుడు సరిపోతుంది. లైట్ నీకు రా పైకి లేపమంటాం లేకపోతే సరిపోతుంది మీకు. సెంటర్ రాయలాగా మంచి అయ్యకుండా ఉండదు కదా. కరెక్టే వాటిని వెళ్ళిపోతే బాబు సాయి ఇదో లేట్గా వస్తే ఏం చేస్తావమ్మా? ఏ వీడియో తీకు యూట్యూబ్లో వేస్తాను. ఇప్పుడు ఇంకా మనోడు మా ఊరికి పక్క ఊరికి 4 ఊర్లకి లైటింగ్లు వేస్తాడు అనమాట. మన కుర్రోడు అందగాడు, మన సాయిగాడు లైటింగ్ మొత్తం సెట్ వేస్తాడు. మేకింగ్ మన ఓన్ నెంబరు కింద తెస్తున్నాం. డీజే సెటప్ ఫుల్ సెటప్ ఉంది మనోడి దగ్గర. ఎలాగైనా కాలితే పురమాయించుకోండి. చెప్పు ఏమేమి ఉన్నాయి మన దగ్గర చెప్పు. ఇప్పుడు ఏమవుతున్నా బాబు, జనాలు వస్తారండి. డ్రెస్ అందంగా రెడీ అయ్యా అప్పుడు చెప్తాడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకే కాదు, ఆపోజిట్లు వెళ్ళిపో. ఆపోజిట్లు ఒరిజిలిపోతుంది మళ్ళీ 2 సార్లు కాదు. పనికొచ్చి ముందు సిల్లిగానే ఉంటాడు. ఆ పని విషయంలో మామూలుగా ఉండదు. ఒక్కొక్కరిని రేవేస్తాడు. ఎరా అంతేనా? సిగ్గుపడుతుంది. ఇక్కడ సిమెంట్ వర్క్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఈ కన్నాలు మూయినకి అక్కడ ర్యాంప్ కింద వేస్తారు కాళ్ళు చేతులు కడుక్కున్నాక.
సర్రమని డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్లో అయితే అలా బయటకు వచ్చేది మొత్తం వాటర్ అంతా గత్తర కింద అయిపోయింది. సిమెంట్ వర్క్ చేస్తే వాటర్ గట్రా కొంచెం నీట్గా వెళ్ళిపోతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా శాస్త్ర ప్రకారం కొన్ని ఆకులు అయితే వేయడం జరుగుతుంది పైన. వాటి పైన అప్పుడు బరకం వస్తుంది. శాస్త్ర ప్రకారం ఆకులు అయితే వేయాలి కంపల్సరీ. అన్నా నమస్తే అన్న, ఏమైపోయా మధ్య నుంచి? మన యూత్ ప్రెసిడెంట్ ఈ సోమ కోసమే మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేస్తాం. చాలా ఉన్నా సరే జీవన వచ్చేస్తాడు పొద్దున్న పూజకి వెళ్ళినాకే. అందుకనే ఆ సోమ కోసం క్లోజ్ చేస్తాం అనమాట. ఏ స్వామి ఎప్పుడు వేసారు స్వామి? మళ్ళా 3వ తారీఖు అన్న. సోమశరణం స్వామి, సోమశరణం స్వామి. ఇద్దరు వీళ్ళిద్దరు స్వాములు కలిసారంటే ఇంక అంతే. ఇంకా అబ్బా బరకలు అయితే వేస్తున్నారు. బరకలు ఎన్ని కన్నాలు ఉన్నాయండి? కన్నాలు అడుపునే పెట్టారు. అయ్యి చూస్తున్నారు సైజ్ ఎంత ఉందో. అడ్డ వచ్చిన పర్లేదు, మడతేసి మళ్ళీ అడ్డం వస్తే ఎక్కువ అయిపోద్దేమో. ఇలాగేద్దాం. అడ్డం 3 ముక్కలు వేద్దాం. పైన వేద్దాం. ఇది ముక్క 2 ముక్కలు తర్వాత ఏకనే వేస్తారా? కొట్టుకోరు పడిందిరా. జైపాలయ మా ఊరు అందగడి ఫ్రెండ్స్. అది మామూలుగా ఉండదు. ఇంకా మొత్తం ఈ షెడ్ అంతా చేసింది మనోడే. సైజు ఆర్డర్ పెట్టి అన్ని ఇచ్చిన కూడా చేస్తారు. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి. సంతోష్ తాపిమేత్రి రే బాబా అంత మాట రే అంత మాట అంటున్నాడు నిన్ను. వీడియోలో నిన్నేమో ఇలా చేద్దాం అంటే మొత్తం పొరుగు తీసేస్తున్నాడు. ఇది వెళ్ళు ఆయనకి ఇయ్యి. ఎక్కడ పెట్టుకున్నా గడ్డది ఆయనకి ఇచ్చేయి. హెల్ప్ చేయి ఆయనకి. మట్టి
అది మొత్తం బరకేస్తే మొత్తం లుక్ మొత్తం మారిపోయింది. ముందుది ఇక్కడ 2 ముక్కలు వేసిన తర్వాత ఏక ముక్కలా దుమ్మనొస్తుంది. ఇంకా లాక్కొచ్చు సరిపోయిందా? సరిపోయింది. కాదు మీరు లాక్కొచ్చండి. వెనకాల సరిపోయింది. సరిపోయింది. చివరి దాకా రాదు. అది చిన్నదేమో అండి. అది వద్దని వస్తున్నారు. చాలు కుంచులాగు సరిపోతుంది. చాలు అక్కడికే ఓడి అమ్మ మొత్తం గాలి పడిపోయింది. చేసిందంతా బొక్క అన్నాక జస్ట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత వేసి ముడేసుకుని తర్వాత ఏకబరకం వేసేద్దామని చూసాం. ఈ లోపల గాలి వేసి మొత్తం కింద పడిపోయింది. ఏంటి అంగులు గారు కాసేపు గాలి ఇవ్వకుండా చూడండి. గాలి అయిపోతుందనండి కాసేపు. ఎలా పోరాయా ఎగరగొట్టే ఏంటి అబ్బా కొంచెం దూకు, ఇంకొంచెం సరిగ్గా దూకు. అందగడివే మళ్ళీ అన్ని కట్టుకుంటాం. ఏయ్ హాయ్ లైటింగ్ కాచ్
ఆచులకి రెడీ అవుతాయి. ఇలా ఇదంతా ఆచులు వస్తాయంట. ఇలాగ ఆచులు వచ్చిన తర్వాత లైన్గా దేవుడి బొమ్మలు వచ్చేస్తాయి. మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అయ్యయ్యో అయ్యయ్యో. కూడా కట్టేయాలా? ఏంటి అంకుల్ గారు ఇలా చేస్తున్నారు? తిరిగిపోతుంది ఇలా చేస్తున్నారు ఏంటండి? మధ్యలో లేపండి. కాదు ఇరవై గారు కిందకి ఇచ్చేయండి. మళ్ళీ ఇందాలాగా అయ్యయ్యో అయ్యయ్యో. రెండోసారి పెద్ద హబ్బం క్లాస్ వదిలేసి బరకాల మీదకే పైకే ఇంకా బరక అయితే ఎగిరిపోతుందని ఇంకా మొత్తం అందరూ వచ్చిన తర్వాత పట్టుకుని ఎప్పటికప్పుడు కట్టేసుకుంటే సూపర్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అలా చేద్దామని చెప్పేసి ఆపేశారు. ఇంకా సోమశరణలో వచ్చారు. ఇంక సోమశరణం తిరుగుతున్నారు ఏంటి? అయ్యప్ప సేవ చేసుకోవడం మనిషి. పెద్దపాటి పూజలు ఏమన్నా ప్లాన్ చేస్తే చెప్పండి, పెడతాం స్వామి. మీకంటే ఇక్కడ స్వామి అన్నీ పెడతాం స్వామి. ఈ స్వామిలా కటింగ్ చేయించుకోవచ్చు కదా స్వామి. 3 పూటలు స్నానం చేయాలా? చేయించింది ఆ స్వామి అన్ని చేయించుకున్నాడు స్వామి. వేసే 2 రోజులు అయింది స్వామి సార్. తిరుపతిలో వచ్చిన తర్వాత వేసుకున్నాం స్వామి. అంతే ఇలా వచ్చింది స్వామి సార్. అంతే సపోర్ట్ అంతేనా? స్వాములు ఇద్దరికిద్దరు ఒకటే స్వామి శరణాలు. ఏమంటావు అంటే ఈ రోజు అసలు అనుకోలేదు ఇలా జరుగుద్ది అని చెప్పేసి చెప్పిందా? మా ఇద్దరికి పెడితే కానీ అలాగే ఇద్దరు స్వామి కలిసాను ఈ రోజు అని చెప్పేసి. ఓకే అలాగే స్వామి, ఎలాగంటే అలాగే. మొత్తం ఇక్కడ కాలు కడుక్కున్నాకని చెప్పాను కదా, దానికి రెడీ చేస్తున్నాడు మనోడు. ఇదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ పెద్ద బొక్క ఉండాలి, మూసారు. అక్కడ పెద్ద బొక్క ఉండాలి, అది మూసారు. ఇదంతా ఇంకా నీట్గా ఉంటుంది. మన వాళ్ళు అప్పుడే లైటింగ్ దాన్ని మొదలెట్టేశారు. అమ్మ సాయమ్మ ఎందాకొచ్చింది. రప్ప 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 ఇదే ఏం పెంచక్కలేదు, వచ్చేస్తుంది అంతే. మా చల్లదే పనులు అయితే అలా జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. పనులన్నీ అలా సాగుతున్నాయి ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో తర్వాత కలుద్దాం. ఈ బరకాల కట్ట కుర్రోళ్ళు వచ్చాక వేద్దామని చెప్పేసి చూస్తున్నాం. స్కూల్ అయిపోయిందా? ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి.